Thank you so much. చంద్రశేఖర్ మాట్లాడవలసిందిగా సభ్యునిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అడిగి సింపుల్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏమేమో ఓకే అందరికీ ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ మీన్స్ లాట్ ఫర్ మీ అండ్ మీడియా వాళ్ళకి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు మా పిల్లలు 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడమని చెప్పారు, దాంట్లో కెమెరాలు పనిచేస్తారని చెప్పేసి. కానీ నాకు జర్నీ స్టార్ట్ అయ్యేమో చాలా పెద్దది, చెప్పకపోతే నాకు రైటింగ్ ఉంటుంది అది. సో మీరు కెమెరాలు పనిచేస్తున్న పర్లేదు సార్, నేను చెప్పాలి అందరి గురించి. శ్రీపాల్ కొంచెం లేట్ అవుతుంది, అర్థం చేసుకోండి. గ్రాడ్యుయేషన్ తర్వాత స్టార్ట్ చేశాను కెరీర్. ఈ నేను 10 years నుంచి కెరీర్ చూస్ చేసుకున్నాను. నేను ఎలా ఉండాలి నా థర్డ్ ఇయర్ లో నా ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నాను. నేను నాకు తెలియదు, మనసు నుంచి పని చేయడం అని ఆ రోజు ఫిక్స్ అయ్యాను. సో ఏముంది మన ల్యాబ్ ఇక్కడ బాగా వెళ్తాను, ఇలా చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సో మార్షల్ ఆర్ట్స్ పట్టుకొని ఎలా మనం వెళ్ళగలుగుతాం, ఫ్యాంటసీ ఫ్యాంటసీ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. సో నేను అక్కడ చూస్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ లో పైసలు వచ్చేలా ఎట్లా వెళ్ళగలుగుతాం. ఆ రోజు నేను ఒకటే నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. దీన్ని ముందు చాలా మంది పూర్తి చేశారు కదా, మనం ఎందుకు చేయలేము. చిరంజీవి అయితేనేమి, రజనీకాంత్ వాళ్ళైతే వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ బ్యాక్గ్రౌండ్ టాలెంట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఓన్లీ టాలెంట్ అనుకుంటున్నారు. మా పాలనలో పాటించే. సో చిరంజీవి పాలన కూడా పాటించే. సో అలా నేను తెలుస్తున్నాను. సో ఆయన చేయగలిగినప్పుడు ఆయన మంచి ఒక 10% నేను చేయగలను అనిపించింది. సో దానికి డిసైడ్ ఓకే కెరీర్ అయితే మనం కెరీర్ ప్లాట్ఫామ్ లేదు. సో మార్షల్ ఆర్ట్స్ ని బేస్ చేసుకొని రుచిగా ఫైట్స్ డైరెక్షన్ ఫైట్స్ మనకి జిమ్నాస్టిక్స్ అనేది చాలా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ తో పాటు. సో నేను డిసైడ్ ఓకే సో కెరీర్ మనం మా మార్షల్ ఆర్ట్స్ పాటు జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను. జిమ్నాస్టిక్స్ వెళ్ళాను. దాని తర్వాత ఫైట్ వల్ల ఏమో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాడిని సార్. అది ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు తెలిసి నాకు టైం తెలిసిన దాంట్లో మన ఫిల్మ్స్ లో GFT దాంతో ఫైనల్ సర్టిఫికేషన్ టైం జాయిన్ అని షార్ట్ ఫిల్మ్ చేశాను. అప్పుడు మా ఫ్రెండ్స్ యాక్టింగ్ కాల్ చేసిన కూడా ఇప్పుడు దీంట్లో ఎన్ని కాల్స్ అయితే నేను హ్యాండిల్ చేశాను. ఎగ్జాక్ట్ గా 2015 లో ఆ షార్ట్ ఫిల్మ్ అన్ని కాల్స్ నేను హ్యాండిల్ చేశాను. కాకపోతే చాలా ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే పైసలు కాబట్టి మనం కావాల్సి వస్తుంది. సో దాంట్లో డిసైడ్. దాని తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్పేసి మా గురువుగారు సతీసారి కాల్స్ నేర్చుకుంటాను. దాని ఉన్నది మామూలు నేర్చుకున్నాను. సారీ సార్. సో అక్కడ నేను ఆల్మోస్ట్ 1 year నేను ట్రైన్ అయ్యాను అక్కడ. అప్పటి నుంచి మళ్ళీ ఒక మధ్యలో ఫిలిం పీరియడ్ వచ్చింది. ఏం చేయలేదు, చాలా మంది నా షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళు, నాతో ట్రావెల్ అయిన వాళ్ళు, ఫిలిం చేయడం గోడలు పెట్టాను. తర్వాత టైం అవుతున్న తప్పించి వాళ్ళు ముందు వెళ్ళలేదు, నన్ను వెళ్ళలేదు, చేతిలో లేదు. ఈరోజు ప్రొడ్యూసర్ చెప్తున్నాను నా గురించి, కానీ నేను ఫోన్ చేస్తే నాకు 1000 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు సార్. సో ఆటలన్నీ ఎప్పుడు విన్నాను నేను. నిజంగా మనం బలంగా మనం అనుకుంటే ఎక్కుదా లేదా, ప్రైజ్ మనం బలంగా అనుకుంటే ఎంత బలంగా అనుకుంటామంటే చేతిలో రూపాయలు లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఒక్క రూపాయలు విన్నాను కదా, నిల్చొని అధికారులు డౌట్ పడాలంటే చూసుకున్నాం అన్నట్టు
అంత బ్లైండ్ క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకున్నాను దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 lakh అరేంజ్ చేస్తున్నాను, దాంట్లో ఒక టీజర్ రెడీ చేయడం. ఈ టీజర్ కనుక బాగా ప్రొజెక్ట్ చేయగలిగితే అంటే మనకి ఏదైనా ముందు రావచ్చు, ప్రొడ్యూసర్స్ అండ్ కాంట్రాక్ట్స్ స్టార్ట్ అయింది. బట్ లేటర్ ఆన్ అది కాస్త ఫ్రెండ్స్ అందరూ విని టీజర్ విని సినిమా చేసేయడం, టీజర్కి పైసలు ఇవ్వడం, సినిమా చేస్తాం. దెన్ అన్నట్టు ఆల్మోస్ట్ 2018-19 స్టోరీ డిస్కషన్స్ అవన్నీ చేస్తాము. ఒక మంచి కథలా డెవలప్ అయింది. టీజర్ కంటే కథలానే బాగా డెవలప్ అయింది అది. నా ఫ్రెండ్స్ అశోక్, కృష్ణ వీళ్ళందరూ మా అన్నపూర్ణ ఫిల్మ్స్ క్లాస్మేట్స్ అండ్ సపోర్టింగ్ మీ లాట్ ఇన్ దిస్. ఎవరు లేకపోయినా కానీ వాళ్ళు నా వెనకాల ఎక్కువ ఉన్నారు.